చూసే ముందు ఒక లైక్ కొట్టి జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి. తెలుగు నెలల్లో చివరి నెల ఫాల్గుణ మాసం. పాల్గొన మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ఫిబ్రవరి 28న పాల్గొన మాసం ప్రారంభమై మార్చి 29తో ముగిసిపోతుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైన రోజులు. ఎందుకంటే ఈ ఫాల్గుణ మాసంలోనే ఎంతోమంది దేవతలు జన్మించారు కాబట్టి ఇంతటి దివ్యమైన పాల్గొన మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి. పాల్గొన్న మాసంలో చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. పాల్గొన్న మాసం పూజా విధానం, పాల్గొనమాసం నియమాలు, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు, దయచేసి ఒక లైక్ కొట్టండి. ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది. ఈ శక్తివంతమైన పాల్గొన మాసంలోనే శ్రీరాముడు లంకకు బయలుదేరాడట. అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ ఫాల్గుణ మాసంలోనే జన్మించింది. ముఖ్యంగా శ్రీమహావిష్ణువుని, లక్ష్మీదేవిని అలాగే శివుడిని పూజించాలి. పాల్గొన్న మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున శివుడిని పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కుటుంబమంతా సుఖసంతోషాలతో జీవిస్తారు. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంకా శక్తివంతమైనది. లక్ష్మీదేవి జన్మించిన ఈ ఫాల్గుణ మాసంలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారు అలాంటి వారికి విపరీతమైన ధన లాభం కలిసి వస్తుంది. కాబట్టి పాల్గొన్న మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ కటాక్షంతో త్వరలోనే ధనవంతులవుతారు. ఈ నెలలో ఒక్కసారైనా సరే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ పాల్గొన్న మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు అలాగే పసుపు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు కొన్ని తమలపాకులను తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. డబ్బు పరంగా స్థిరపడతారు. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటివారు ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ పాల్గొన మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టే. ఇంటికున్న పేదరికం మొత్తం తొలగిపోయి ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఈ పాల్గొన మాసం నెల రోజుల పాటు మీ ఇంటి గుమ్మం పచ్చగా ఉండాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి నిండుగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఏ గుమ్మమైతే పచ్చగా ఉంటుందో అలాంటి ఇళ్లలోకి దేవతలు అడుగుపెడతారు. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పాల్గొన మాసంలో ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తుని గీయండి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించకుండా మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఈ ఫాల్గుణ మాసంలోనే చంద్రుడు జన్మించాడు కాబట్టి ఈ ఫార్ములా మాసంలో ప్రతి రోజు రాత్రి సమయంలో చంద్రుడిని దర్శించి నమస్కారం చేసుకుంటే కోరిన కోర్కెలన్నీ త్వరగా నెరవేరుతాయి. శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నెలలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఒక నిమ్మకాయను మీ పూజ గదిలో ఉంచి ఆ నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ మనసులో కోరుకోండి. పాల్గొన మాసంలో ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ నెల రోజుల్లోనే తీరిపోతాయి. అలాగే మనలో చాలా మంది ఈ పని చేసిన అసలు కలిసి రాదు. ఇంట్లో డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటి వారు ఈ ఫాల్గుణ మాసంలో ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. దేవతలకు అలాగే కాకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి దేవతలు జన్మించిన ఈ ఫాల్గుణ మాసంలో మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి. మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరిసంపదలతో జీవిస్తారు. అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటి
వాటికి పంచదారను వేయండి. ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా మంచిది కాబట్టి నల్ల చీమలకు పంచదారను వేస్తే మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఈ పాల్గొన మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ నెలలో మాంసాహారం తింటే జీవితాంతం డబ్బు కష్టాలు రావచ్చు. ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం ఉంటుంది కాబట్టి ఈ పాల్గొన మాసంలో మీ పూజ గదిలో శ్రీ యంత్రాన్ని పెట్టుకోండి. శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే శ్రీ యంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజున కళ్ళుప్పులు కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. పాల్గొన మాసంలో చేసే దానాలకు కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. ఈ పాల్గొన మాసంలో ఈ నియమాలు ఎవరైతే పాటిస్తారో అలాంటి ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.